ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ప్రియమైన వారలారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉండొచ్చు. ఏంటంటే గొలియాతుతో ఫిలిష్తీయులకు ముందుగా వచ్చి 40 రోజులు అగ్గుపరుచుకుంటూ వచ్చినాడు. యుద్ధము ఎవరైనా ఇశ్రాయేలీల పక్షమున ఒకరు వచ్చి నాతో యుద్ధం చేయాలన్నాడు. దానికి 40 రోజుల దాకా ఇశ్రాయేలీలు భయపడుతూనే ఉన్నారు. ఆ సమయంలో దావీదు ముందుకు వచ్చినాడు. పోయి నేను పోట్లాడుతా అన్నప్పుడు సౌలు చెప్పిన మాట ఇది. సౌలు రాజుగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు బలం చాలదు, వాడు బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసినవాడు అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యుద్ధము అక్కడ జరుగుతుంది, వాస్తవమే. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు చూస్తున్నారు. అది భౌతికంగా చూస్తే ఒక హాజానుభావుడు, ఒక యుద్ధ నేర్పరితో ఒక బాలుడు యుద్ధానికి సవాలు విసరడం అనేది, అది చూసే వారందరికీ అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ దావీదు జీవితంలో అది చాలా సున్నితంగా కనబడుతుంది. అసలు దాన్ని ఎన్నిగా తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేదు అని ఆలోచన చేస్తే, దావీదు ఏమంటున్నాడు, నాతో కూడా వచ్చేవాడు నా దేవుడైన యెహోవా అని కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో ఈ గొలియాతు లాంటి కష్టాలు, నిందలు, అవమానాలు, సమస్యలు బలమైనవి, మనకు అవి జయించడం అసాధ్యమైనవి ఉన్నాయి కూడా. అలాంటి సమయంలో మనం ఒక బుద్ధిహీనమైన పని ఏం చేస్తున్నామంటే, ప్రభువును పక్కకు పెట్టి మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ దావీదు చేసిన పని అది కాదు. నా దేవుడైన యెహోవా పేరిట అని మాట్లాడినాడు. యెహోవా పేరిట యుద్ధానికి పోయినాడు. ఈ లోకంలో ఈ అల్పకాల యాత్రలో చుట్టూన్నవన్నీ, సృష్టి ప్రకృతి అంతా మనకంటే పంచభూతములు ఎంతో బలమైనవి. అయితే వాటిని జయించగలగాలంటే మన శక్తి ఏమాత్రం చాలదు. మనతో ప్రభు ఉంటే తప్ప అవి సద్దుమణగవు. మనతో ప్రభు లేకపోతే అవి మనల్ని ముంచేసేటివి, మనల్ని చంపేసేటివిగా ఉంటాయి. అయితే ఇక్కడ సౌలు చెప్పే మాట దావీదు ఏమాత్రం వెనుకకు తీసుకోవట్లేదు. దావీదు గొలియాతు చేతిలో సావాల్సిన వాడు చూసిన దృష్టిలో. కానీ దేవుడు ఆయనను బలపరిచి, దేవుడు ఆయనతో ఉండి ఆ యుద్ధములో ఆ గొప్ప విజయం ఇవ్వడానికి ఆ గొప్ప వ్యక్తిని ఒక బాలుడు కొట్టేయగలిగినాడు. అది మన జీవితంలో నేర్చుకోవాలి. అయితే మన జీవితంలో కష్టాలు, నిందలు వచ్చినప్పుడు మనము సమస్యను చూడొద్దు, మనతో ఉన్న దేవుని మాత్రమే చూడాలి. మనతో దేవుని ఉండేటట్టు మనం పరిశుద్ధంగా ఉండాలి. దావీదు జీవితంలో ఏముంది అని ఆలోచన చేస్తే, ఆయనలో దేవుని ఆరాధన చేయడం ఉంది, దేవుని ఘనపరచడం ఉంది, తన జీవితంలో పరిశుద్ధతగా జీవించేది ఉంది. ఇవి మన 3 లేనప్పుడు మనం ఓడిపోతాం. మొట్టమొదట మనం పరిశుద్ధంగా ఉండడం అవసరం. రెండవది ఆయనను మనతో పెట్టుకోవడం. ఆయన మనతో ఉండాలంటే మనం పవిత్రంగా ఉంటాము కాబట్టి ఆయన మనతో ఉంటాడు, పవిత్రంగా ఉండాలి. మూడవది ఏంటంటే ఆయనను మహిమపరచడం, ఆయనను స్తుతించడం. ఇది మన జీవితంలో నేర్చుకోవాలి. ఆయనను గణపరచకుండా, నన్ను గణపరిస్తే నేను గణపరుస్తానన్న, ఆయనను గణపరచకుండా మనం ఏం పొందలేము అని గుర్తెరిగి ప్రతి పరిస్థితిలో కూడా సమస్యను చూడక దేవుని మన పక్కన పెట్టుకోవడానికి మనలో పరిశుద్ధత ఉండాలి. ఆయన మనతో ఉండేటట్టు మనం తగ్గి ఉండాలి. మనం ఎవరైతే దీనుడై, యెషయా 47:15 చూస్తే, ఎవడు దీనుడై ఉన్నాడో నేను వాన్నే దృష్టిస్తున్నా అన్నది. దీనిలోనే మహాగణుడు, మహోన్నతుడైన వాడు నలిగిన వారి వద్ద, దీనగనుల వారి వద్ద నివసిస్తున్నాను అన్నాడు. మన దగ్గర ఉండాలంటే మనం దీనత్వం ధరించుకోవాలి. మూడోది, ఆయన యుద్ధం జయిస్తాడు, ఆయన మన పక్కన ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని యుద్ధంలో పాల్గొందాం. ఈ అల్పకాల యాత్రలో ఈ లోకంపై జయం పొంది దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద బట్టి స్తోత్రం. మేము పవిత్రత లేక, నువ్వు మాతో ఉన్నావు అనే స్పృహ లేక అనేక సార్లు సమస్యలు ఓడిపోతున్నాం. మాతో ఉండండి,
మా పరిశుద్ధతను కాపాడుకొని జీవించడం కృపనీయండి. నీ వలన మేము విజయం పొందుటకు, శత్రువును ఓడించుటకు కృప దయచేయమని స్తుతులు అర్పిస్తూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.